నిజంగా తెలివికి చదువుతోని పని లేదు అంతేనా కదా. పెద్ద పెద్ద కాలేజీలలో చదవకుండా అచ్చరం ముక్క రాకుండా తెలివి మాత్రం బగ్గుంటుంది. అసోంటి తెలివి ఏదన్నా అక్కడికొచ్చే వాట్లలో పెడితే ఒక అందం సందం, అంతేగాని దేడిది మాకు పనులలో పెడితే ఎట్లుంటుందోలా జైల శిప్పకుడు తినవలసి వస్తుంది. అగో అసోంటి అపర మేధావుల పనితనాన్నే మీరు చూడాలే పాండ్రి. మరి ఏమో అనుకుంటాం కానీ తెలివి మంతులు మన చుట్టుముట్టు బాగానే ఉన్నారోలా, కాకపోతే వాళ్ళ ఆ తెలివిని కంతిరి పనులలో పెడుతురు అంతెందుకు. ఇగో ఈ ముల్లల మూటలు చూడురోల్లా ఎన్ని గనమున్నాయో. ఇవేంటి అంటారా? గంజాయి. గంజాయి ఈ గంజాయి కొన వాడెత్తు ఈ నడుమ బాగా మరుగుతారు కదా. అయితే వరంగల్ ఐదారుగురు దివానగాలు జమై ఒక ముఠా లెక్క మారిరు. ఆంధ్ర నుంచి గంజాయి పట్టుకొచ్చి ఇటు అమ్మకానికి పెడుతురు. ఆగ చూడవు ప్యాకెట్లు ఎంత మంచిగా గట్టిరో. ఆంధ్రలో గంజాయి ఎగువకు దొరుకుతుందట. ఆడ వీళ్ళు హోల్సేల్ రేటుకు కొని మనకాడ రీటైల్గా అమ్ముతుర్రట. కానీ ఒక రోజు తప్పించుకుంటారు, రెండో రోజు తప్పించుకుంటారు, మూడోసారి మాత్రం దొరకవలసిందే కదా. అగో గట్లనే దొరికిరు వరంగల్ పోలీసులకు. ఈరోజు దామెరా పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ 50 lakhsకి 192 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా వేరే చోట్ల కూడా మన టీమ్స్ రెడీ ఉంది. ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్కి మాతో షేర్ చేయండి. అన్నట్టు గంజాయి అంటే యాదకొచ్చింది. ఇప్పుడు ఆదిలాబాద్కు పోదాం పారి. ఆడు ఇంకా పెద్ద కంత్రోలు ఉన్నారు. ఇగో గీ సామాన్ చూడురి చూసిరా. ఇదట కొత్త రకం గుట్కాలు తంబాకులు తయారు చేసే మిషన్ అట. అసలు గుట్కాలు తంబాకు పోట్లాలు అమ్ముడు తప్పు కదా. కొందరు దొంగతనంగా తీసుకొచ్చి ఉన్న తంబాకుతోని పానాలు ఓతలేవని వీళ్ళు డూప్లికేట్ పొగాకుతోని కొత్త రకం తంబాకులు గుట్కాలు వీళ్ళకి వీళ్ళే తయారు చేసి జనాలకు అంటగడుతురట. ఎంత ఘోరం చెప్పురోలో ఇది. అరే పైసల కోసం మంది పానాలతో ఆడుకునుడేంది అద్మానం కునవాడెత్తు. మేము మా సిబ్బంది యుక్తంగా అందరితో ఆడ రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిషేధించబడిన టుబాకో ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏంటంటే హోలా ఒక్క సీసా టుబాకో అనే ఒక ప్యాకెట్స్ 9 దొరికినాయి. వాటి దాదాపు వర్త్ రూపీస్ 2,16,000. అదేవిధంగా జెన్ మాజా అని చెప్పేసి ఏదైతే డబ్బాలో ఉన్నదో ఇవి కూడా మాకు ఒక 108 6 కార్టూన్లు అంటే దాదాపు 108 ప్యాకెట్స్ ఉన్నాయి. వాటి విలువ కూడా దాదాపు 2,24,000 రూపాయలు. ఇంకోటి లూజ్ టుబాకో అని చెప్పేసి ఇదే మన బ్యాగ్లో ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో దాన్ని క్రేజీ టుబాకో అంటారు. దాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఏదైతే యాక్చువల్గా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ మాజా ఈ డబ్బాను దీంట్లో యాక్చువల్గా ఒరిజినల్గా ఉన్నదాన్ని కనుక తీసేసి అది మరియు ఈ లూజ్ టుబాకోను రెండింటిని మిక్స్ చేసి ఒక మిషన్ తీసుకొని వచ్చి దాన్ని మిక్స్డ్ టుబాకో చేసి ఒక బ్యాగ్ దీంట్లో డబ్బాలో నింపేసి ఈ ఆదిలాబాద్లో పాన్ షాప్ వాళ్ళకి మరియు ఎవరైతే గుట్కా సేలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మడం జరుగుతున్నది.